26కి ఎంగేజ్మెంట్ అయింది. మే 25కి పెళ్ళైపోయింది. ఇంత చిన్నది కనిపించింది. ఏదో ఉంది. యెస్, ఇట్ ఈస్ కన్ఫర్మ్. స్కాన్ డాక్టర్ అన్నారు, కంగ్రాచులేషన్స్ అమ్మా, యు ఆర్ ప్రెగ్నెంట్. బేసిక్గా 4 mg వేసుకుంటే కంట్రోల్ అయ్యే వామిటింగ్స్ నేను 8 mg మార్నింగ్ అండ్ ఈవినింగ్ టాబ్లెట్స్ వేసుకునేదాన్ని, అయినా కూడా సఫర్ అయ్యేదాన్ని. ఇది లోపలికి వెళ్తుంది, ఇది బ్లడ్ తీస్తున్నారు అని నేను ఇల్యూజన్కి వెళ్ళిపోయేదాన్ని. బెడ్ పైన పడుకొని ఏడ్చేసేదాన్ని, రోజు మొత్తం ఏడుస్తూనే ఉండేదాన్ని. అసలు ఎటువంటి కాంప్లికేషన్స్ లేదు, హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, తిరుగుతున్నాను. అసలు ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. డాడీ ఇది చేస్తున్నాను, ఇది ఓకేనా మనకి అని చెప్పేసి కమ్యూనికేట్ అవుతూ ఉండేదాన్ని. ఏ టైంలో అన్నానో తెలియదు, కానీ వాడు నిజంగా నా మాట విన్నాడు. గైస్, వెల్కమ్ టు వైష్ణవి. సో ఈ స్పెషల్ వీడియో అనమాట, ఎందుకంటే నాకు అనిపించింది మ్యారేజ్ తర్వాత సడన్లీ అండ్ ఫార్చునేట్లీ చాలా అయిపోయాయి. అండ్ నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ నాకు అనిపించింది వై నాట్ ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు. ఐ నో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాను నా పొజిషన్స్, నేను ఎలా ఉంటున్నాను, ఎలా ఉంది లైఫ్ అని. బట్ ఓవరాల్గా మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుకుందామని అనిపించింది. అందుకని ఈ స్పెషల్ వీడియో అనమాట. ఎగ్జాక్ట్లీ 1 సంవత్సరం క్రితం మార్చ్ ఇదే మంత్లో 26కి ఎంగేజ్మెంట్ అయింది. మే 25కి పెళ్ళైపోయింది. తర్వాత కట్ చేస్తే 1.5 month, ఎగ్జాక్ట్లీ 1.5 month తర్వాత నాకు హెల్త్, స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను ఏమనుకోదు, ఓకే. 1.5 month తర్వాత నాకు ఎందుకో హెల్త్ అన్ఈజీగా ఉంది. బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ కూడా కాదు, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఫుడ్ తినలేకపోతున్నాను, అన్ఈజీగా ఉంది అనుకుంటూ ఉంటే మేబీ ఫుడ్ టైంకి తీసుకోకపోవడమో, లేకపోతే బయట జంక్ ఫుడ్స్ తినడం వల్ల అసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చుంటాయేమో అని అనుకున్నాం అనమాట. మా కజిన్ రౌడీ తెలుసు కదా మీకు, తను ఫోన్ చేసినప్పుడు ఇలాగా అమ్మ చెప్పింది, ఇలా బాగాలేదులే పడుకుంది అని. అంటే ఏంటి, ఏదైనా గుడ్ న్యూసా అని అడిగింది. దొంగ మొహంది, ఫస్ట్ అదే అడిగింది అలాగా. సో గుడ్ న్యూస్ లేదు, ఏం లేదు, మామూలుగానే బాగాలేదు హెల్త్, టాబ్లెట్స్ వేసుకుంది, పడుకుంది, తగ్గుతుందిలే అని అమ్మ అనేసి పెట్టేసింది ఫోన్, అయిపోయింది. దాని తర్వాత నాకు తెలిసి కొన్ని రోజులకు ఏమో మళ్ళీ ఫ్యూ డేస్ తర్వాత 1.5 month తర్వాత కొన్ని రోజులకి మా వారు ఒకసారి ఎందుకు అడిగారు, కూర్చోబెట్టి నీకు పిల్లల పైన ఒపీనియన్ ఏంటి అని అడిగారు. నాకు అర్థం కాలేదు, అంటే కాన్వర్జేషన్ ఎప్పుడు రాలేదు, మేము ఆ థాట్ ఎప్పుడు తీసుకోలేదన్నమాట. ఓకే, లైఫ్ సెటిల్ అవ్వాలి, ఏదన్నా ఉన్నా కూడా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని నా మెంటాలిటీ అనమాట. సో సెటిల్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుందామని అనుకున్నాను. మా వారు సడన్గా అలా అడిగేసరికి ఏముంది, నాకు అలా స్పెషల్గా ఏం లేదు, బట్ ఈ ఒపీనియన్ ఉంది, మనం ఇప్పుడు స్ట్రగ్లింగ్ స్టేజ్లోనే ఉన్నాము ఆబ్వియస్గా. ఏదైనా పిల్లల్ని కూడా స్ట్రగుల్ చేయడం ఎందుకు, వాళ్ళకి ఏది కావాలని ఇప్పించే స్టేజ్లో ఉన్నప్పుడు అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా అని నా ఒపీనియన్ షేర్ చేసుకున్నా. తర్వాత 2 months కంప్లీటెడ్, నాకు డౌట్ స్టార్ట్ అయింది, ఎక్కడో డౌట్ స్టార్ట్ అయింది. మా వారు, నేను యాక్చువల్లీ అప్పట్లో అనుకునేదాన్ని అనమాట, పెళ్ళైన తర్వాత మన మైండ్ ఖాళీగా ఉండదు కదా, పెళ్ళైన తర్వాత హస్బెండ్కి ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ప్రెగ్నెన్సీ గురించి రివీల్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకునేదాన్ని. ఏ టైంలో అనుకున్నానో మరి తదాస్తు దేవతలు వినుంటారో ఏమో తెలీదు. కరెక్ట్గా మా వారి బర్త్డే 1 week ఉంది ఎగ్జాక్ట్ అంతే. మా వారికి నేను అడిగాను, నువ్వు మొన్న ఎందుకు అడిగావు ఇలాగ డౌట్గా ఉంది అని. ఏంటి, నమ్మలేదు ఆయన కూడా, ఎందుకంటే అనుకోలేదు. సరే అనుకుంటే హాస్పిటల్కి వెళ్దాం సరే అని చెప్పేసి వెళ్ళాము. మీకు తెలుసు కదా హాస్పిటల్, అదే హాస్పిటల్ ఫస్ట్ టైం వెళ్ళాము. డాక్టర్ అన్నారు, ఒకసారి ఇది టూ మచ్ ఎర్లీ స్టేజ్, నాట్ ఈవెన్ 1 month కాబట్టి. మా వారి బర్త్డే August 7th, సో August 1st అనుకుంటా మేము హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు టూ మచ్ ఎర్లీ, స్కాన్ చేస్తే తప్ప తెలీదు అని చెప్పారు. స్కాన్ చేస్తే ఇంత చిన్నది కనిపించింది, ఏదో ఉంది. యెస్, ఇట్ ఈస్ కన్ఫర్మ్. స్కాన్ డాక్టర్ అన్నారు, కంగ్రాచులేషన్స్ అమ్మా, యు ఆర్ ప్రెగ్నెంట్. నేను అరే 1 week సస్పెన్స్ పెట్టినా, లేకపోతే నా డౌట్ని అలాగే కంటిన్యూ చేసి ఆ రోజు రివీల్ చేసిన, అట్లీస్ట్ మా వారి బర్త్డే రోజు ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉండేది, బాగుండేది. ఫస్ట్ బర్త్డే పెళ్ళైన తర్వాత ఆబ్వియస్లీ ఆ గిఫ్ట్ ఎప్పుడు మెమరబుల్గా ఉంటుంది కదా, కానీ 1 week ముందే ఇవ్వాల్సి వచ్చింది ఆ గిఫ్ట్. సో అలాగా
కన్ఫర్మేషన్ అయిపోయింది అండ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు బాగున్నా, చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఒక ఎగ్జైట్మెంట్, ఒక మైండ్ అసలు బేసిక్గా ఎగ్జైట్మెంట్ ఉంది, డైలమాలో ఉన్నాను. ఏం చేయాలి ఏంటి అసలు ఏం అర్థం కాలేదు. సో మైండ్ మొత్తం క్లమ్జీ ఉంది. ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే కూడా బాగానే ఉన్నాను. సెకండ్ డే ఎవరో అన్నారండి, వామిటింగ్స్ ఏం రావట్లేదా? బేసిక్గా ఇలాంటప్పుడు వామిటింగ్స్ వస్తాయి, ఇవన్నీ ఫీలింగ్స్ వస్తాయి, నీకేం తినాలనిపించట్లేదా, నీకేమి నాసియా సెన్సేషన్స్ ఏం లేవా అని అడిగారు. నాకేం లేవు, నేను చాలా హెల్తీగా ఉన్నాను అని అన్నాను. ఆ రోజు అన్నాను అంతే. దాని నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. ట్రస్ట్ మీ, రోజుకి 15-20 సార్లు లిటరల్లీ ఏడ్చేసేదాన్ని. వామిటింగ్. వాటర్ తాగినా వామిటింగ్ అయ్యేది, ఏం తిన్నా అయ్యేది, ఏం తినకపోయినా తాగినా తాకపోయినా, ఏం చేసినా చేయకపోయినా వామిటింగ్సే ప్రపంచం అయిపోయింది. లిటరల్లీ ఒక 5 months వరకు ప్రతిరోజు బేసిక్గా 4 mg వేసుకుంటే కంట్రోల్ అయ్యే వామిటింగ్స్, నేను 8 mg మార్నింగ్ అండ్ ఈవినింగ్ టాబ్లెట్స్ వేసుకునేదాన్ని, అయినా కూడా సఫర్ అయ్యేదాన్ని. 5 months అంత హెవీ డోస్ యూస్ చేసి అది అప్పుడు కూడా ఏడుస్తూనే ఉండేదాన్ని. అప్పట్లో అందుకే యాక్చువల్లీ మన వీడియోస్ ఎక్కువ చేయలేకపోయాను. అండ్ ఆల్సో పండుగలన్నీ బేసిక్గా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ కొత్త కోడలికి రిచువల్స్ అన్నీ చాలా ఉంటాయి అండ్ పద్ధతులన్నీ ఆచారాలు పాటించాలని అంటారు కదా. నేను బాగా పాటించాను. బెడ్ పైన పడుకొని ఏడ్చేసేదాన్ని, రోజు మొత్తం ఏడుస్తూనే ఉండేదాన్ని. మా వాళ్ళు పాపం బాగా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ. సో 5 months వరకు ఇదే కంటిన్యూ అయింది. దెన్ తర్వాత 6th month నుంచి కొంచెం తగ్గడం స్టార్ట్ అయ్యి 6th month నుంచి 9th month వరకు మార్నింగ్ మాత్రమే సిక్నెస్ ఉండేదన్నమాట. సో ఇది ఓవరాల్గా నా వామిటింగ్ స్టోరీ అనమాట. తర్వాత ఈ టైమ్స్లో నాకు మా వారు ఒకటి చెప్తూ ఉండేవారు, ఎప్పుడు పాజిటివ్గా చెప్పేవారు అనమాట. ఒక ఏమంటారు, మోటివేషన్ ఇచ్చేవారు. లేదు నీకు తగ్గిపోతుంది, నువ్వు బాగుంటావు, నీకేం కాదు, ఇది అది అని చెప్పేసి ఏదో ఒక స్టోరీ చెప్పేసి నన్ను డివియేట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. ఫన్ క్రియేట్ చేయడానికి విజయ్ కానివ్వండి, లేకపోతే మా వారు కానివ్వండి, ఎప్పుడు నాకు ఆ నెగిటివ్ డిప్రెషన్ స్టేజ్ నుంచి ఎప్పుడు బయటకు తీసుకొని రావడానికి హెల్ప్ చేశారు. అండ్ తర్వాత ఫ్రమ్ 3rd trimester స్టార్ట్ అయింది. డాక్టర్ బేబీ కిక్స్ తెలుస్తున్నాయా అని అడిగారు. 5th monthలో లైట్గా తెలిసేవి, బటర్ఫ్లై లాగా జస్ట్ ట్యాపింగ్ లాగా తెలుస్తాయంట. 6th month నుంచి బాగా హెవీగా తెలుస్తున్నాయి. అప్పటి నుంచి ఇంకా ఆబ్వియస్లీ మన డెలివరీ ప్రిపరేషన్స్ లేకపోతే ఇవి అవి ఇంకా బయట ఈ నెక్స్ట్ ఫేజ్కి ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోవాలి. అప్పటి నుంచి నాకు ఒకటే ఉండేది మైండ్లో, నాకేమో నార్మల్ డెలివరీ. ఆబ్వియస్లీ ఈ కాలంలో నాకు తెలిసినంత వరకు నేను చూసిన వాళ్ళల్లో నా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, మ్యాక్సిమం ఆపరేషన్స్ C-sectionsకే జరిగాయి అనమాట. వాళ్ళు కావాలని చూస్ చేసుకుంది కాదు, వాళ్ళ సిచ్యువేషన్స్ లేకపోతే వాళ్ళ కండిషన్స్ వల్లనో అవే జరిగేవి. సో నాకేంటంటే నార్మల్ డెలివరీ కాదు, ఇంకా C-section అయితే మాత్రం నాకు ఫోబియా ఉంది. ఇంజెక్షన్ వేస్తున్నా కూడా ఇంజెక్షన్ నొప్పి తక్కువ, కానీ అది ఇంజెక్షన్ చేస్తున్నారని నా మైండ్లో ఓకే ఇంజెక్షన్ తగిలింది, నీడిల్ తగిలింది, లోపలికి వెళ్తుంది, బ్లడ్ తీస్తున్నారు అని నేను ఇల్యూజన్కి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు ఇల్యూజన్స్కి వెళ్తే C-sectionలో ఏంటంటే అనస్థీషియా ఇస్తారంట, కానీ మనకి వాళ్ళు మాట్లాడుకునేవి, వాళ్ళు చేసేవి నొప్పి తెలియదు అంతే, మిగతావన్నీ కనిపిస్తాయి, ఫీల్ అవుతాయి అంత. నాకు అనుకున్నాను ఈ రకంగా అయితే నేను ఇంకా బీపీలో అయిపోతుంది చేస్తున్నప్పుడు, ఆపరేషన్లో మధ్యలో ఉన్నప్పుడు బీపీలో అయిపోతే చాలా రిస్క్, నేను ఎలా ఫేస్ చేస్తాను ఏంటి అని ఒక ఇది ఉండేది. నాకు నార్మల్ డెలివరీ కావాలి, అవ్వదు, కానీ నాకు ఆపరేషనే చేస్తారు, అప్పుడు మాత్రం ఇది డెఫినెట్గా జరుగుతుందని నేను చాలా టెన్షన్ పడేదాన్ని. అంటే నార్మల్ డెలివరీ కావాలంటే ఇది చేయండి, అది చేయండి, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి, ఇలాంటి రొటీన్స్ ఫాలో అవ్వండి అని చెప్పి చాలా నేను కూడా చూశాను, చాలా వీడియోస్ చూశాను, చాలామంది ఫ్రెండ్స్ చెప్పింది విన్నాను, పెద్దవాళ్ళు చెప్పింది విన్నాను, అన్నీ విన్నాను, కానీ ఎక్కడో ఇది మాత్రం భయం ఉండేది. మా వారు నాకు తెలియదు, నేనైతే ఫిక్స్ అయిపోయా C-section. ఆ రోజు నాకు కళ్ళు తిరిగిపోతే బీపీలో అయిపోతుంది, పక్కా నేను ఏదో ఒకటి చేసుకుంటాను, నా మైండే నాకు ఏదో ఒకటి చేస్తుందని ఫిక్స్ అయ్యా. కానీ మా వారు ఎప్పుడు అనేవారు, లేదు నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు, చూడు కావాలంటే నీకు నార్మల్ డెలివరీ అవుతుంది అని ఎప్పుడు నన్ను మోటివేట్ చేసేవారు. నాకు కూడా నమ్మకం లేదు యాక్చువల్లీ, ఓపెన్గా చెప్పాలంటే. మా వారు ఒక్కరే నన్ను పుష్ చేసేవారు, పాజిటివ్ హోప్స్ ఇచ్చారు. అండ్ దెన్ తర్వాత నా బేబీ ఎలా అంటే, నేను చెప్పాను కదా కాన్వర్జేషన్ అని చెప్పి, ఇది అంతకుముందు ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, ఇప్పుడున్న జనరేషన్స్ అయితే ట్రై చేస్తున్నారంట.
బేబీతో కమ్యూనికేట్ అవ్వడం, వాళ్ళకి మనకి ఎప్పుడూ ఒక ర్యాపో మెయింటైన్ చేయడం. ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న జనరేషన్‌లో ఏ రిలేషన్ అయినా ఓన్లీ ఏమంటారు బేస్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లేనిది ఏ రిలేషన్ ఉండట్లేదు. సో, నేను నా బేబీ తోటి ఫ్రమ్ ద స్టార్ట్ వాడు వింటున్నాడు అనే స్టేజ్ నుంచి నేను కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేసేదాన్ని. నేను ఏం చేస్తున్నా ఇది అంటే నాకు అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పాను కదా! సో, ఫిక్స్ అయిపోయా. డాడీ ఇది చేస్తున్నాను, ఇది ఓకేనా మనకి అని చెప్పేసి కమ్యూనికేట్ అవుతూ ఉండేదాన్ని. నీకు ఓకేనా అంటే, ఓకే అంటే నాకు కిక్ చేయి నాకు తెలుస్తుంది కదా అని అడిగేదాన్ని. వాడు కూడా కిక్ చేసేవాడు. అంటే అది అమ్మాయి, అబ్బాయి నాకు తెలీదు. కానీ నేనైతే ఫిక్స్ అయిపోయి డాడీ, డాడీ అని పిలవడం మొదలుపెట్టాననమాట. ఏది కావాలన్నా, ఏది అడుగుదామన్నా నైట్ నిద్రపోయినా కూడా నిద్ర పట్టకపోయినా కూడా వాడితో మాట్లాడుతూ ఉండేదాన్ని. సో, ఈ కమ్యూనికేషన్ ఎలా అయిపోయింది అంటే ఎంత స్ట్రాంగ్ అయిందంటే డెలివరీ ముందు రోజు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను కదా! ఆ రోజు నైట్ వాడు కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. వాడి హార్ట్ బీట్ పెరుగుతూ, తగ్గుతూ వస్తుంది. నేను అప్పుడు నైట్ రికార్డ్ చేయలేదని చెప్పాను కదా! ఆ టైంలో హార్ట్ బీట్ ఎక్కువైనప్పుడు డాడీ అంత వద్దు ఎక్కువైపోతుంది, హార్ట్ బీట్ అంత ఎక్కువైతే డాక్టర్ భయపడుతుంది, కంట్రోల్ కొంచెం తగ్గు చాలు అని అంటే సడన్‌గా కరెక్ట్ కొంచెం తగ్గిపోయేవాడు తెలుసా? హార్ట్ బీట్ కంట్రోల్ అయ్యేది. మేబీ ఇది ఎంతవరకు కరెక్టో కాదో తెలీదు కానీ మా కమ్యూనికేషన్ ఒక పాజిటివిటీ, హోప్ ఇచ్చింది మాకు. సో, మళ్ళీ కొంచెం మళ్ళీ ఎక్కువ తగ్గిపోతున్నప్పుడు మరి ఇంత డౌన్ కూడా ఉండకూడదు డాడీ, డాక్టర్ మళ్ళీ వచ్చి నన్నే అంటారు, నువ్వు నన్ను తిట్టిస్తావా అని చెప్తే మళ్ళీ కరెక్ట్ హార్ట్ బీట్ రేట్‌కి వచ్చేసేది. ఇలా కమ్యూనికేషన్ తోటి మాకు ఒక పాజిటివ్ బాండింగ్ వచ్చేసింది వాడు పుట్టక ముందు నుంచే. సో, ఈ బాండింగ్ అనేది నాకు పుట్టిన తర్వాత ఇప్పుడు ఈజీ అవుతుంది. ఏదన్నా ఉన్నా చెప్తున్నా వాడు అర్థం చేసుకుంటున్నాడు. వాడు నాకు రియాక్ట్ అవుతున్నాడు. సో, ఈ కమ్యూనికేషన్ అనేది నాకు మాత్రమే కాదు, మీకు ఎవరికైతే ఈ ఫేస్‌లో ఉండుంటారో మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుందని ఇది చెప్తున్నాను. అండ్ దెన్ ఈ 6th మంత్‌లో బేబీ మూమెంట్ స్టార్ట్ అయ్యాక ఇది జరిగింది. నెక్స్ట్ 7th మంత్ జాన్యువరి స్టార్ట్ అయింది. 7th మంత్ ఎంటర్ అయిపోయాను. అప్పుడు ఇంకా శ్రీమంతం, బేసిక్‌గా నాకు శ్రీమంతం వద్దులే అని అనుకున్నాను. ఎందుకో అనిపించింది ఫస్ట్‌లో వద్దు అనుకున్నాను. మా అమ్మ వాళ్ళ సైడ్ లేదనమాట. కానీ మా వారి సైడ్ ఉంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళ సైడ్ ఉన్నదే పాటించాలి అంటారు కాబట్టి ఫస్ట్‌లో అనుకున్నాం శ్రీమంతం ఏం చేసుకుంటాంలే వద్దు అని. కానీ తర్వాత అనిపించింది. మా వారు అన్నారు, "నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తావు? ఇది ఎప్పుడు లైఫ్ టైమ్ మెమరీస్ కదా! నీకు మళ్ళీ చేసుకోవాలని ఒకవేళ నీకు అనిపిస్తే అప్పుడు నీకు మళ్ళీ ఛాన్స్ ఉండదు కదా! ఇప్పుడు ఒకసారి చేసేస్తే అయిపోతుంది కదా! లైఫ్ మొత్తం గుర్తుండిపోతుంది. నీకోసమే కాదు బేబీకి కూడా మెమరీస్ కదా ఇవి" అని అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా శ్రీమంతం జరిగిందనమాట. శ్రీమంతం బేసిక్‌గా పండగ టైంలో చేసుకున్నాము. అందుకే ఎక్కువ హడావిడి కాకుండా సింపుల్‌గా కొంతమంది లిమిటెడ్‌గా చేసుకున్నామన్నమాట. అయిపోయింది. దాని తర్వాత ఇంకా 7th మంత్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం హెల్త్ కానివ్వండి, లేకపోతే మిగతా కండిషన్స్ అన్నీ కూడా కొంచెం ఇంకా ఎక్కువ డిఫరెంట్ అయిపోయింది. అండ్ దెన్ అప్పటి నుంచి నాకు ఇంకా మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి అని అర్థమైపోయింది. బేసిక్‌గా శ్రీమంతం హడావుడిలో 7th మంత్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ముందు వెనక ఆ పని, ఈ పని అని చెప్పేసి కంప్లీట్ 7th అయిపోయింది. 8th స్టార్ట్ అయిపోయింది. 8th స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు తెలుసు ఆబ్వియస్‌గా కొన్ని రోజులు నార్మల్‌గా కొంచెం హెల్త్ చేంజెస్ అయ్యాయి. అయిన తర్వాత సడన్‌గా ఒకరోజు నాకు మూమెంట్స్ తెలియట్లేదు అని అనుకున్నాను. యాజ్ ఇట్ ఈజ్ మీకు ఆ రోజు చెప్పాను ఏం జరిగిందని చెప్పేసి. హాస్పిటల్‌కి వెళ్ళాము. నార్మల్‌గానే వెళ్ళాం. అంటే నార్మల్ మూమెంట్స్ తగ్గాయేమో అని అనుకున్నాను. లేదు నిన్నటి దాకా హెవీ మూమెంట్స్ వచ్చేవి. మేము కమ్యూనికేట్ అయ్యేవాళ్ళము. ఏదున్నా గట్టిగా కిక్ చేసేవాడు బేబీ. ఇప్పుడు రావట్లేదని చెప్పేసరికి ఫస్ట్ ఎన్ఎస్టీ అని వీడియోస్లో చూపించాను కదా, అది చేశారు. దాంట్లో మూమెంట్స్ బాగానే ఉన్నాయి అని అనుకున్నాం. తర్వాత స్కాన్ ఎందుకో చేశారు. స్కాన్ చేసినప్పుడు మూమెంట్ ఉంది కానీ ఆ మూమెంట్ స్ట్రెంగ్త్ అనేది లేదు. సో మూమెంట్ స్ట్రెంగ్త్ లేదు అంటే బేబీ కొంచెం సఫికేట్ అవుతుందని అర్థం అని చెప్పేసి అబ్జర్వేషన్లో 24 hours ఉంచమని చెప్పారు. దాని తర్వాత డిసైడ్ అవుతామన్నారు. కానీ ఫార్చునేట్లీ నేను ఆ రోజు అన్నాను, ఆ రోజు హాస్పిటల్‌లో ఉండి 1.5 డే ఏమో ఉన్నాం హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి. ఆ రోజు ఉన్నప్పుడు ఏం చెప్పాను తెలుసా బేబీకి, డాడీ ఫెబ్‌లో హాస్పిటల్‌లో ఉన్నాను కదా 8th మంత్‌లో. అన్నాను, డాడీ ఫిబ్రవరి మొత్తం వ్యాలంటైన్స్‌కి బర్త్‌డేస్ బాగోదు. సో బర్త్‌డే మంత్ ఫెబ్‌లో వద్దు డాడీ, మంచిది కాదు. మనం మార్చ్‌లో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుందాము. ఎవ్రీ ఇయర్ మార్చ్‌కి మనం హాలిడేస్‌కి వెళ్ళిపోదాము. నీ బర్త్‌డేకి సెపరేట్‌గా
ఇక్కడే రెగ్యులర్గా కాకుండా బర్త్డే ఎప్పుడు హాలిడేలో సెలబ్రేట్ చేసుకుందాం, మార్చ్లో అయితే నీకు స్కూల్కి కూడా హాలిడేస్ వస్తాయి కాబట్టి మార్చ్లో బర్త్డే చేసుకుందాము, ఫెబ్ వద్దు అన్నాను. ఏ టైంలో అన్నానో తెలియదు కానీ వాడు నిజంగా నా మాట విన్నాడు. అప్పటికప్పుడు తెలుసా ఫుల్ స్ట్రెంత్ వచ్చేసింది. కొంచెం 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 నేను మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత నైట్ చెప్పాను ఈ విషయాలన్నీ. డాక్టర్స్ ఇలా అంటున్నారు, మళ్ళీ రేపే బర్త్డే చేస్తే బాగోదు, రేపు వద్దు బర్త్డే మంచి రోజు కాదు అని అనేసరికి నైట్ మారిపోయింది తెలుసా. అంటే వాడి స్ట్రెంత్ ఆ టోన్ అని అన్నాను కదా, నైట్ మారిపోయింది. మార్నింగ్ 8 o'clockకి డాక్టర్ 8 o'clockకి నేను లేచే టైంకి డిఫరెన్స్ ఉంది. అండ్ డాక్టర్ వచ్చి స్కాన్ చేసి చూసేసరికి రాత్రి ఏం చేశారు మీరు అని అడిగారు తెలుసా. అంత డిఫరెన్స్ వచ్చింది. మెడిసిన్ లేకపోతే ఇంకొకటి అనేది పక్కన పెడితే మనకి పాజిటివిటీ ఒకటి, హోప్ ఒకటి, మన కమ్యూనికేషన్, మన బాండింగ్ అనేది చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది బేబీకి, మనకి కూడా. సో అదనేది ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ నా డాక్టర్ కూడా ఎంత మంచివారంటే మెడిసిన్సో లేకపోతే ఎక్కువ ట్రీట్మెంట్ వైజ్ వెళ్ళకుండా మోటివేట్ చేసి నన్ను ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేశారు ఫ్రమ్ ది డే 1. మెడిసిన్స్ ఎక్కువ ఇవ్వలేదు నాకు, న్యాచురల్గానే హెల్దీగా ఎక్కువ స్ట్రాంగ్ అవ్వాలని నాకు మోటివేట్ చేసేవారు. సో ఆ ఫేజ్ అలా దాటిపోయాము. అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను లిటరలీ అంటే బేబీకి ఏం కాకూడదు, నాకేం కాకూడదు, న్యాచురల్ బర్త్ అవ్వాలి, నార్మల్ డెలివరీ అవ్వాలి అని చెప్పేసి ఉన్న సోషల్ మీడియా వెబ్సైట్స్ ఇన్ ద సెన్స్ పోస్ట్ మన ఆబ్వియస్లీ ఇప్పుడు దాకా ఎవరెవరైతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ పోస్టింగ్స్ చేశారో అన్నీ కవర్ చేశాను. ట్రస్ట్ మీ, మీకు కొంతమంది నాకు కమెంట్స్ చేస్తున్నారు ఏమైనా పనికొచ్చే వీడియోస్ చేయొచ్చు కదా అని. అవి మేబీ మీకు పనికి రాకపోవచ్చేమో. నేను ఇంకొకరు చేసిన వీడియోస్ నాకు యూజ్ అయ్యాయి అంటే ఇప్పుడు నేను చేసిన వీడియోస్ కూడా ఏదో ఒక రోజు ఎవరో ఒకరికి యూజ్ అవుతాయి కాబట్టే నాకు అప్పుడు అనిపించింది ఓకే నేను చేసినవి కూడా యూజ్లెస్ కాదు, డెఫినెట్గా ఏదో ఒక రోజు ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది. సో నేను అప్పటి నుంచి ఆ హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత 8.5 months నుంచి నేను ఏవేమైతే ఆన్లైన్ చూసానో వీడియోస్, కొంతమందివి ప్రెగ్నెన్సీ రొటీన్స్ గురించి కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి కానివ్వండి, చూసిన వీడియోస్ నాకు నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ అయ్యాయి. సడన్లీ నాకు 9th month ఎంటర్ అయిపోయా. నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా మరిది గారు చెప్పారనమాట వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఫ్యామిలీవి. 9th month ఎంటర్ అయిన తర్వాత 4 daysకో ఏమో వాళ్ళ వైఫ్కి డెలివరీ అయింది అని చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఏమో 9th month స్టార్ట్ అయిన వెంటనే 5 daysకి డెలివరీ అయిందండి అని చెప్పారు. ట్విన్స్ కూడా ఉన్న వాళ్ళు కూడా 5 daysకి అయిందని చెప్పారనమాట. సో నాకేమో 9th month స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడేమో డౌట్ ఏం జరుగుతుంది ఓకే ఈరోజు నేను అడిగేదాన్ని డాడీ ఈరోజు బయటకు వస్తున్నావా అంటే కామ్గా ఉండేవాడు. ఓకే ఈరోజు కాదులే, ఓకే నాకు వచ్చే ముందు చెప్పు అని నేను అడిగేదాన్ని తెలుసా. అయిన తర్వాత ఇంకా ప్రిపరేషన్ స్టార్టింగ్ అర్థమైపోయింది. 9th month స్టార్ట్ అయింది అంటే ఏ రోజు ఏంటి అనేది తెలియదంట. అందుకని ఇంక మొత్తం A to Z 1 week అటు ఇటుగానే ప్రిపేర్ చేసుకొని అంతా సెట్ చేసుకున్నాను. అండ్ అప్పుడు ఇంకా ఆ ఇంట్లో కాదు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీకి అమ్మ వాళ్ళ ఇంటికి రావాలి అనేది బేసిక్గా ముందే వస్తారు. నేనే రాను అని చెప్పేసి 9th month దాకా మా వారితోటే ఉన్నాను. ఫైనలీ బేబీ ఏడుస్తుంది. సో ఫైనలీ 9th monthలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, పుట్టింటికి వచ్చాను. ఒక 1 or 2 days ఉన్నాము. మేము అనుకున్నాము ఓకే ఇంకా కొన్ని ఉంటాయి కదా మా ఇంట్లో మ్యాక్సిమం హాస్పిటల్కి కావాల్సినవన్నీ బ్యాగ్ సర్దేశాము. ఇక్కడ కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నవి కొన్ని పాత వస్తువులు ఉండేవి, లైక్ ఫ్లాస్క్ కానివ్వండి, కొన్ని ఐటమ్స్ హాస్పిటల్కి అవసరమైనవి. ఇప్పుడు అవసరం లేదు కదా అని పైన ప్యాక్ చేసి పడేయడం జరిగింది. సరే రేపు తీద్దామని అనుకుంటున్నాము. ఆ రోజు నైట్ ఎందుకో పడుకోలేదు. నాకు మా టైట్ అవుతుంది, మా పొట్ట టైట్ అవుతుంది, లూజ్ అవుతుంది, పొట్ట టైట్ అవుతుంది, ఎక్కువసేపు టైటే ఉంటుంది. డాక్టర్ డే మొత్తంలో ఒక 2-3 times టైట్ లూజ్ అవుతుంటే పర్లేదని అన్నారు. కానీ నాకు మ్యాక్సిమం 1 hourలో 2-3 times అలా అనిపిస్తే మాత్రం హాస్పిటల్కి రమ్మన్నారు. నాకు 1 hour మొత్తం టైట్గానే ఉంటుంది, టైట్ మ్యాక్సిమం ఉంటుంది అని చెప్పేసి అంటూనే ఉన్నాను. ఎందుకు వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. నెక్స్ట్ డే మా వారికి కాల్ చేసి ఇది పరిస్థితి అని చెప్పా. మార్నింగ్ కాల్ చేసి చెప్తే ఆయన అన్నారు సరే హాస్పిటల్కి ఒకసారి వెళ్దాము, రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని వెళ్ళాము హాస్పిటల్కి. ఈ గ్యాప్లో ఏమైంది నాకు మళ్ళీ మూమెంట్స్ ఇలాగే సేమ్ 8th monthలో ఎలా అయితే అయ్యాయో ఇదే అవుతుందని చెప్పేసి డాక్టర్ ఒకసారి మధ్యలో హాస్పిటల్కి వెళ్తే
ఇప్పుడు నీకు ప్రశాంతత ఉండదు, నాకు ప్రశాంతత ఉండదు, ఎందుకు చెప్పు, ఇద్దరికి రిలాక్స్ అయ్యేలా ఒక పని చేద్దామని చెప్పేసి ఒక మెషిన్ ఇచ్చారు చిన్నది. హాస్పిటల్ ఎన్ఎస్టీ చేస్తున్నారు కదా, అదే హార్ట్ బీట్ వినిపించేలాంటి చిన్న మెషిన్, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నీకు ఎప్పుడైతే మూమెంట్స్ తక్కువ అనిపించాయో అప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకో, హార్ట్ బీట్ తెలుస్తుంది కదా అని చెప్పేసి నాకు ఇంటికి ఇచ్చేసారనమాట. సో ఎంత ఫ్రెండ్లీ డాక్టర్ అర్థం చేసుకోండి. నాకు టెన్షన్ ఉండకూడదని చెప్పేసి హాస్పిటల్కి ఊరికే ఏమొస్తారని చెప్పి నాకు ఇంటికి ఇచ్చేయడం వల్ల నాకు ఎప్పుడెప్పుడైతే అనిపించిందో అప్పుడు ప్రతిసారి టెస్ట్ చేసుకుంటే హార్ట్ బీట్ ఓకే నార్మల్గా ఉంది అని నేను రిలాక్స్ అయ్యేదాన్ని, ఫస్ట్ టెన్షన్ తీసుకోకుండా. ఆ రోజు చెప్పేసరికి సరే హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ రోజు సండే, ఎస్ March 5th, మొన్న March 5th వెళ్ళాము, సండే. వెళ్తే ఆ రోజు డాక్టర్ లేరు, డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు ఎమర్జెన్సీలో. వెళ్ళి ఎమర్జెన్సీలో చెక్ చేస్తే ఇలా అవుతుంది అని అంటే మెషిన్లో ట్రై చేస్తే ఎన్ఎస్టీ నార్మల్గా ఉంది, కాంట్రాక్షన్స్ అప్పుడు దాకా టైట్ అవుతుంది అని అన్నానా, మెషిన్ పెట్టిన తర్వాత రిలాక్స్ అయిపోయింది, నార్మల్. ఆ ముందు రోజు నైట్ నుంచి టైట్గా ఉన్న టమ్మీ అప్పుడు నార్మల్ అయిపోయింది మెషిన్ పెట్టేసరికి. లేదు సిస్టర్ నార్మల్ అయిపోయింది, ఇప్పుడు అసలు ఏం లేవు కాంట్రాక్షన్స్ అంటే టైట్నింగ్ అవ్వట్లేదు, ఇప్పుడు రిలాక్స్గా ఉంది అని అంటే ఓకే అని అనుకున్నారు. అప్పుడు వేరే డ్యూటీ డాక్టర్ వచ్చి చెక్ చేసి ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి చూసి మామూలుగా మాట్లాడి టెస్ట్ చేసిన తర్వాత అర్థమైంది నేను ఆల్రెడీ లేబర్లో ఉన్నానంట. ఆవిడన్నారు, మీరు ఆల్రెడీ లేబర్లో ఉన్నారండి, మీకు ఏం పెయిన్స్ రావట్లేదా అని. నాకు అర్థం కాలేదు, లేబర్లో ఉన్నానంటే అర్థం కాలేదు. బేసిక్గా యూట్రస్ అనేది క్లోజ్గా ఉంటుంది, అది ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది, అది డైల్యూట్ అయ్యి 10 centimeters వరకు అయితే అప్పుడు బేబీ డెలివరీ అవుతుందంట. సో అది క్లోజ్గా ఉన్నది ఓపెన్ అయ్యి ఆల్రెడీ 2 centimeters డైల్యూట్ అయిపోయింది. అప్పుడు ఆవిడ అన్నారు, మీరు ఆల్రెడీ లేబర్లో ఉన్నారని చెప్పి. నేను అన్నాను, అవునా ఓకే అయితే ఇప్పుడు ఏం చేద్దామని. ఆవిడన్నారు, మీరు అడ్మిట్ అవ్వాలి, ఇంకా మీరు ఇప్పుడు డెలివరీ ప్రాసెస్లో స్టార్ట్ అయిపోయింది. నాకు అర్థం కాలేదు, నేను డెలివరీ అంటే బేసిక్గా పెయిన్స్ వస్తాయి అది ఇది అని అంటారు కదా, నాకు ఎటువంటి పెయిన్స్ లేవు, టమ్మీ టైట్ అయింది, కన్ఫర్మేషన్ కోసం ఏం కాకూడదు బేబీకి అని జస్ట్ వెళ్ళాను హాస్పిటల్కి. వాళ్ళేమో అడ్మిట్ అయిపోండి, డెలివరీ స్టార్ట్ అయ్యింది మీది, అంటే డెలివరీ ప్రాసెస్లో ఉన్నారు ఆల్రెడీ మీరని అన్నారు. అవునా, ఒక 1 hour టైం ఇవ్వరు, నేను ఇంటికి వెళ్ళి పని చేసుకొని రావాలా, కొన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని రావాలని అన్నాను. అవసరం లేదు, ఏదైనా పని ఉంటే మేము మదర్ వెళ్ళేసి, అప్పుడు నేను మా అమ్మ వెళ్ళాం, ఇద్దరం. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, నేను అమ్మ మాత్రం హాస్పిటల్కి వెళ్ళాం. ఏమైనా పని ఉంటే మీ అమ్మ వెళ్ళేసి చూసుకొని వస్తారు, మీరు మాత్రమే ఇక్కడే ఉండాలి, ఛాన్సే లేదు మిమ్మల్ని పంపించేదని అన్నారు. నేను ఇంకా ఆప్షన్ లేదు, చేసే ఆప్షన్ లేక వారు కాల్ చేసి ఇది అంటున్నారు అనేసరికి సరే అని చెప్పేసి ఆయన వచ్చేసారు హాస్పిటల్కి. అండ్ అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసారు, నన్ను తీసుకెళ్ళి రూమ్లో వేసేసారు. అడ్మిషన్ అన్నారు, అంతా బాగానే ఉంది, నేను లేబర్లో ఉన్నానని అన్నారు, కానీ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నాకు అర్థం కాలేదు, 2 hours వెయిట్ చేశాను, నాకు ఏ పెయిన్స్ రావట్లేదు, నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ రావట్లేదు, నా దగ్గరికి ఎవరు రావట్లేదు. ఆ రోజు సండే కదా బేసిక్గా, అందుకని ఎవరు రాలేదు 2 hours వరకు. అడ్మిషన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి 2 hours వరకు ఎవరు అటెండ్ అవ్వలేదు. నాకు అర్థం కాలేదు, ఎమర్జెన్సీ అన్నారు, నేను గంటే కదా అడిగాను, 1 hourలో హ్యాపీగా వెళ్ళేసి వచ్చేసేదాన్ని కదా, పని చేసుకునేదాన్ని కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, నా పని ఉందబ్బా అదే మైండ్లో ఉండిపోయింది. తర్వాత ఇంకా మొదలైందండి, ఎవ్రీ 1 hourకి వస్తూనే ఉన్నారు. నేను వీడియో చేశాను కదా ఫస్ట్ డే ఇన్ ద హాస్పిటల్ అని చెప్పి, నాకు అసలు ఎటువంటి కాంప్లికేషన్స్ లేదు, హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, తిరుగుతున్నాను. అసలు అంటే ఆ టైంలో ఎలా అయితే ఉండాలో అలా మాత్రం అస్సలు లేను. కంప్లీట్ అయిపోయింది, నైట్ డే 1 కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా నేను ఎలా టైం స్పెండ్ చేశాను. అండ్ నైట్ కాంట్రాక్షన్స్ కొంచెం ఆ నైట్కి ఆల్రెడీ సగం జర్నీ 10 centimeters ఏదైతే డైల్యూట్ అవ్వాలో ఆల్రెడీ 4.5 centimeters డైల్యూట్ అయిపోయింది. అప్పటికి నాకు ఎటువంటి ఏమీ లేవు, పెయిన్స్ లేవు, ఏం లేదు, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 7 or 8 ఐ గెస్ టైమ్. ఆ టైంకి ఇంకా డెలివరీ రూమ్కి తీసుకెళ్ళిపోదాం. నేను నార్మల్గానే ఉన్నాను, నన్ను డెలివరీ రూమ్కి తీసుకెళ్తారా అని అనిపించింది. సరే అయితే నేను స్నానం చేసేసి వస్తాను, ఫ్రెష్ అయ్యేసి వస్తానని చెప్పేసి నేనే ఫ్రెష్ అయ్యాను, నేనే నార్మల్గా ఉన్నాను, అంతా అయిపోయింది. డెలివరీ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఇది ఇచ్చారు, ఇదేంటిది ఐవి క్యాన్లా ఎక్కిస్తున్నారు. నేను అన్న, అయ్యో షూర్ నేను మామూలుగానే ఉన్నాను, డెలివరీ పక్కానా ఇప్పుడే అంటే, ఇంకొక 5 to 6 hours మ్యాక్సిమం, 6 hours లోపు డెలివరీ అయిపోతుందని అన్నారు. 7:30 అయింది టైమ్.
ఇప్పుడు గుర్తొచ్చింది. 7:30 అయింది. మీరు టిఫిన్ చేస్తారా, బ్రేక్‌ఫాస్ట్ చేస్తారా, చేసేయండి అని చెప్పేశారు. బ్రేక్‌ఫాస్ట్ నా రూమ్‌కి కాకుండా డెలివరీ రూమ్‌కే తీసుకొచ్చేసారు. ఐ వాజ్ హ్యావింగ్ సూప్ కొంచెం తాగుదాం, సూప్ సంథింగ్ ఏదో ఉంది. ఉప్మా ఉంది ఆ రోజు. ఉప్మా తిందామని చెప్పేసి 2 స్పూన్స్ ఉప్మా తిన్నానంతే. డాక్టర్ వస్తున్నారని అన్నారు. సరే మాట్లాడదాం, వాళ్ళ ముందు తింటే బాగోదు కదా అని చెప్పేసి, రెస్పెక్ట్ కదా అని చెప్పేసి టిఫిన్ పక్కన పెట్టేసి డాక్టర్తో మాట్లాడాను. మాట్లాడేసాను. అవి సంథింగ్ ఏమో మెడిసిన్ ఇవ్వమన్నారు, సెలైన్లోకి ఇంజెక్ట్ చేసేసారు. అవి ఏమంటారు, డెలివరీ ఫాస్ట్గా అవ్వడానికి సంథింగ్ ఏవో పెయిన్స్ రావడానికి అంటే నాకు పెయిన్స్ లేవని చెప్పాను కదా, పెయిన్స్ రావడానికి సంథింగ్ ఏవో ఇవ్వమని చెప్పారు. వాళ్ళు ఇంజెక్ట్ చేసేసారు. డాక్టర్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సరే ఇప్పుడు టిఫిన్ తీసుకొని రండి తిందామని అన్నాను. జస్ట్ అన్నానో లేదో ముందు 2 స్పూన్స్ ఉప్మా తిన్నాను కదా, నాకు వామిటింగ్ వస్తుందని అనేసాను. ఇంక అయిపోయింది వామిటింగ్. అప్పుడు కూడా డెలివరీ రోజు కూడా నాకు వామిటింగ్ చేసుకున్నాను. అంటే ఇమాజిన్ డే 1 నుంచి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నెక్స్ట్ డే నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా ఎవ్రీడే సగం జర్నీ అయితే రోజు మొత్తం చేసుకుంటూ ఉన్నాను, సగం జర్నీ మాత్రం మార్నింగ్స్ చేసుకుంటూ ఉన్నాను. డెలివరీ అయ్యే ముందు కూడా 8 o'clock ఎగ్జాక్ట్గా 8 o'clock 7:45కి ఎగ్జాక్ట్గా వామిట్ అయిపోయింది. తిన్న 2 స్పూన్స్ ఉప్మా కూడా అయిపోయింది. అండ్ దెన్ నాకు అర్థం కాలేదు, 8 అవుతుంది, ఇంక కాంప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇంజెక్ట్ చేశారు కదా, అది సెలైన్లోకి ఎక్కిచ్చేసారు కదా, ఆ మెడిసిన్ నా బాడీలో వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది. 8 అయింది. 8 o'clockకి నాకు పెయిన్స్ కాదు, అది పొట్ట టైట్ అవుతుంది. అది ఎలా అంటే ఒక్కొక్కసారి మనకి బేసిక్గా రెగ్యులర్గా ఉండే ఎక్స్పీరియన్సే, ఆ ఎక్స్పీరియన్సే బట్ కొంచెం హెవీ అయిందనమాట. నాకు పెయిన్స్ రాలేదు, అస్సలు తెలియలేదు. పెయిన్ అంటే ఏంటో తెలియలేదు. కానీ నాకు లేదు, నాకు ఏదో అవుతుంది బాడీలో, నాకు పెయిన్ అయితే కాదు, బాడీ టమీ టైట్ అవుతుంది, నాకు పెయిన్ అయితే రావట్లేదు. టైట్ అవుతుంది. తీరా చూస్తే బేబీ ఆల్రెడీ పొజిషన్కి వచ్చేసిందంట. లైక్ కిందకు వచ్చేసింది. కిందకి జారుతారు బేబీస్ డెలివరీ అయ్యేటప్పటికి అని అంటారు కదా, నాకు ముందు జారలేదు, బేబీ పైకే ఉందన్నమాట. దానికోసం మెడిసిన్ ఇచ్చారు. అప్పుడు బేబీ కిందకి పొజిషన్కి వచ్చేసింది. అప్పుడు డాక్టర్ లేదు నాకు ఏదో అవుతుందని చెప్పాను కదా, అప్పుడు డాక్టర్ చూసి బేబీ ఈజ్ ఇన్ ది పొజిషన్, వీఆర్ రెడీ టు డెలివర్. 8 o'clockకి నేను 7:30కి అడిగితే 5 to 6 hours టైం అని చెప్పిన వాళ్ళు 8 o'clockకి వీఆర్ రెడీ. హాఫ్ అన్ అవర్లో 6 hours కొట్టేశాడు మా వాడు. ఎంత ఫాస్ట్ చూడండి. అంటే నా కోసం ఎక్కువసేపు పెయిన్ నేను భరించలేనని చెప్పి నా కోసం బేబీ ఆలోచించి 6 hours స్పాన్ని హాఫ్ అన్ అవర్, 6 గంటలని అరగంటలో చేసేసారు. తర్వాత లేదు డాక్టర్, నేను అంటున్నాను అది నాకు పుష్ చేయాలని అనిపిస్తుంది, నేను హోల్డ్ చేసుకోలేకపోతున్నా. మొత్తం లేదు, జస్ట్ ఒక్కొక్కసారి హెవీ టైట్ అయినప్పుడు మాత్రం నాకు పుష్ చేయాలని అనిపిస్తుంది, నాకు నా వల్ల అవ్వట్లేదు, హోల్డ్ చేయలేనేమో అని చెప్పేసి డాక్టర్ని అడిగాను. లేదు ఇంకా కొంచెం పొజిషన్కి రావాలి, అంటే కిందకు వచ్చేసింది బేబీ బట్ పొజిషన్కి రావాలి, దానికోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ నువ్వు ఆ పెయిన్ని తట్టుకోలేకపోతే ఎపిడ్యూరల్ అని ఒకటి ఇస్తారంట, అది పెయిన్స్కి తట్టుకోలేని వాళ్ళకి, అంటే బేసిక్గా పెయిన్ మొత్తాన్ని కిల్ చేసేయలేదు, పెయిన్ని తగ్గిస్తుందంట. ఆ మెడిసిన్ తీసుకోమంటే సరే అది ఇవ్వండి అని అడిగా. అది ఇవ్వమంటే అది బ్యాక్ బోన్కి ఇస్తారు. నాకు ఆ టైంలో అంటే కూర్చోవడం పడుకోవడం పెయిన్ లేదు, కానీ ఇదొక ఫీలింగ్, భరించలేకపోతున్నాను అనే ఒక ఫీలింగ్ తప్ప. ఆ టైంలో నన్ను బెండ్ చేసి బ్యాక్ బోన్కి మధ్యలో ఏదో టిష్యూ ఉంటుందంటే దానికి ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత ఆ మెడిసిన్ వర్క్ అవ్వడానికి 45 minutes టైం పడుతుంది. కట్ చేస్తే ఏమైందంటే సంథింగ్ అరౌండ్ 8:45కు ఏమో వాళ్ళు వచ్చారు, అనస్థిషియన్స్ వచ్చి ఎపిడ్యూరల్ ఇచ్చారు 8:45కి. అది 8:45 to 9 o'clock, మేబీ 9 అయింటుంది. ఆ టైంకి ఎపిడ్యూరల్ ఇస్తే 45 minutes అంటే అరౌండ్ 9:45 అలా ఆ టైంకి వర్క్ అవుతుంది అని అన్నారు. 9 o'clock మేబీ. అప్పుడు ఈ టైంలో అది వర్క్ అయ్యే లోపు ఆల్రెడీ నా కాంట్రాక్షన్స్ వచ్చేసాయి. ఎంత హెవీ వచ్చాయంటే ఐఎమ్ గ్లాడ్ నాకు ఈ హాస్పిటల్లో నా హస్బెండ్ నా పక్కనే ఉన్నారు. ఫస్ట్ 8:30 అరౌండ్ వరకు అమ్మ నా దగ్గర ఉంది, మా హస్బెండ్ కింద ఫార్మాలిటీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. 8:30 నుంచి మా హస్బెండ్ వచ్చేసారనమాట. డెలివరీ ప్రాసెస్ అంతా హస్బెండ్ తోడు ఉన్నారనమాట. ఇది నాకు చాలా నచ్చిన విషయం. మనం ఏమేమి సఫర్ అవుతున్నా మనకి ఒక తోడు ఉంటుంది, అండ్ ఆల్సో వాళ్ళు మన
హస్బెండ్స్ మనం ఏమేమి ఫేస్ చేస్తున్నాము, ఎంత సఫర్ అవుతున్నాము తెలిస్తే వాళ్ళకి మనం తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది. అండ్ నాకు ఇది ఒక నచ్చిన విషయం ఈ హాస్పిటల్లో. నా హస్బెండ్ నాతో పాటే ఉన్నారు. ఆయన అన్నారు తర్వాత ఏమని, నీ కాంట్రాక్షన్స్ నీకు తెలియలేదు కానీ బేసిక్గా 20 ఈజ్ ద నార్మల్ కాంట్రాక్షన్ రేట్. నాకు కొంతమంది 30-40 వస్తే కూడా తట్టుకోలేరంట. నాకు 185 రీచ్ అయిందంట ఒకసారి. ఆయన అన్నారు, నీకు తెలియలేదు కానీ నువ్వు 185 రీచ్ అయ్యావు కాంట్రాక్షన్స్. అప్పుడు నువ్వు చెప్తే భయపడతావు అని చెప్పి చెప్పలేదు, అప్పుడు కూడా నువ్వు కంట్రోల్ అయ్యావు. ఒకసారి నేను పుష్ చేస్తాను డాక్టర్, నా వల్ల అవ్వట్లేదని అంటే ఒకసారి ట్రై చేయమన్నారు. ఏదో చెప్పారబ్బా, ట్రై చేయమన్నప్పుడు బేబీ హార్ట్ బీట్ పడిపోయిందంట. బేబీ హార్ట్ బీట్ అనేది 120 to 160 ఉండాలి బేసిక్గా. అప్పుడు 100 అయిపోయి కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉందంట. అప్పుడు డాక్టర్ సంథింగ్ ఏదో అన్నారు, హార్ట్ బీట్ తక్కువ అవుతుంది అని ఏదో అన్నారు. నువ్వు అప్పుడు బేబీతో మాట్లాడావు ఒకసారి, డాడీ నీకేం కాదు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పి ఒక మాట ధైర్యం చెప్పేవాడికి. దాని తర్వాత నుంచి మళ్ళీ కొంచెం మళ్ళీ హార్ట్ బీట్ నార్మల్ అయ్యింది అని చెప్పి. నీకు తెలియలేదు నువ్వు బేబీకి ఎంత సపోర్ట్ ఇచ్చావు. ఆ టైంలో కూడా మీ ఇద్దరు బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంది అంటే మేము ముందు నుంచి ఉన్న కమ్యూనికేషన్ ఆ టైంలో కూడా వర్క్ అయింది. అండ్ నాకు అప్పుడు బాగా వర్క్ అయింది, హెల్ప్ చేసింది ఏంటంటే, నేను కొన్ని వీడియోస్ చూసానని చెప్పాను కదా, వైల్డ్ డెలివరీ మనము చాలా సఫర్ అవుతాం. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. ఆ టైంలో మనం ఎలాంటి బిహేవియర్ చేస్తాము, బాడీలో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం మనకు తెలీదు. కానీ నేను ఈ వీడియోస్ సోకాల్డ్ వేరే వాళ్ళ డెలివరీ జర్నీస్ చూడడం వలన నాకు తెలిసింది ఏంటంటే, వైల్డ్ డెలివరీ బాడీ రిలాక్స్ స్టేట్లో ఉండాలి. మన కాన్సన్ట్రేషన్ ఓన్లీ బ్రీత్ పైన మాత్రమే ఉండాలి. మనం బ్రీత్ తీసుకుంటేనే బేబీ లోపల బాగుంది అని అర్థం. మనం బ్రీత్ ఎంత పెయిన్ వచ్చినా కూడా మన కాన్సన్ట్రేషన్ ఓన్లీ బ్రీత్ పైన ఉండాలి. నేను అలా తీసుకొని నేను బేబీకి కొంచెం ధైర్యం ఇవ్వడం వల్ల హార్ట్ బీట్ లో అయిన హార్ట్ బీట్ కూడా మళ్ళీ నార్మల్కి వచ్చింది. అండ్ డెలివరీ టైం హ్యాస్ కమ్. డాక్టర్ వచ్చేసారు, ఇంకా ఓకే చేశానన్నారు. అట్ దాట్ టైం నాకు ఒక్కటే గుర్తు, మనకి ఎప్పుడైతే ఆ మూమెంట్ వచ్చిందో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి బాడీ మొత్తంని స్ట్రాంగ్గా చేసుకుంటాం. గట్టిగా లైక్ స్ట్రాంగ్ అంటే హ్యాండ్స్ కానివ్వండి, బాడీ మొత్తం కానివ్వండి, ఈవెన్ ద జాస్, పళ్ళు కూడా గట్టిగా టైట్గా పట్టేసుకుంటాం కదా, అది చేయకూడదు. ది బిగ్గెస్ట్ మిస్టేక్. అది చేస్తున్నప్పుడు మన బాడీ మొత్తం స్ట్రిక్ట్ అయిపోతుందంట. అప్పుడు మనం చేస్తున్నాం అనుకుంటాం కానీ ఎంత పుష్ చేసినా కూడా బేబీ బయటికి రాదు. ఎందుకంటే మన బోన్స్, మన మజిల్స్ మొత్తం లాక్ అయిపోయి ఉంటాయి. సో అలా కాదు అని చెప్పేసి నేను ఆ వీడియోస్ చూడడం వల్ల రిలాక్స్ అయ్యి ఫస్ట్ జా లైన్ పట్టుకోవడం మానేయాలి. నేను అదే చేశాను. జస్ట్ వితిన్ సెకండ్స్ అయిపోయింది డెలివరీ. 10-12 ఎగ్జాక్ట్లీ బేబీ హెస్ కమ్. అండ్ బేబీ వచ్చేసింది. డాక్టర్ కంగ్రాచులేషన్స్, ఇట్స్ బేబీ బాయ్ అని అనేసారు. నేను ఎంత హ్యాపీ అని అంటే, ఆబ్వియస్లీ తెలుసు కదా నేను అబ్బాయి అని ముందు నుంచి డాడీ అని పిలుస్తాను కదా, ఎంత ఎక్సైటెడ్ ఉన్నానంటే, డాక్టర్స్ ఉన్నారు చుట్టుపక్కల అని ఏమనుకుంటారు ఏంటో ఏం తెలీదు. డాడీ అని గట్టిగా అరిచేసి నేను చెప్పానా డాడీ వస్తాడని చెప్పి మా వారితో మాట్లాడేస్తున్నాను. అట్లీస్ట్ నేను రియలైజ్ అవ్వలేదు, అరే డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారని. నేను అంటే జెండర్ ప్రొటెక్షన్ అది ఇది అంటారు కదా, నేను ఏమైనా బయట తెలుసుకున్నానేమో అనుకుంటారేమో అని కూడా బేసిక్ సెన్స్ కూడా లేకుండా డాడీ అని చెప్పేసి అరిచేసి నేను చెప్పాను అని చెప్పి మా వారితో మాట్లాడుతున్నాను. సో ఫైనలీ హ్యాపీ, ఎవ్రీథింగ్ వెంట్ నార్మల్. అసలు పెయిన్స్ తెలియకుండా అంత నార్మల్గా అయిపోయింది. అయిన తర్వాత అప్పుడు అర్థమైంది నేను ఎంత టయర్డ్ అయ్యాను. ఒక 1 hour సోకాల్డ్ ప్రాసెస్ అంతా జరిగింది. ఎంత అయిన తర్వాత నాకు అప్పుడప్పుడు నిద్ర వస్తుంది. ఓకే నేను చాలా టయర్డ్ అయిపోయాను, ఇప్పుడు నేను నిద్రపోవాలి కానీ నిద్ర రావట్లేదు, నిద్రపోవాలనిపిస్తుంది కానీ నిద్ర రావట్లేదు. సో దెన్ డెలివరీ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఏమో ఉంచి మెడిసిన్స్ ఉన్నాయి కదా, అవన్నీ అయిన తర్వాత ఇంకా దెన్ రూమ్కి షిఫ్ట్ చేసేసారు. రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా మదర్హుడ్ స్టార్టెడ్. ఎవ్రీ 1 hour 2 hours ఎవరో ఒకరు వస్తారు. నా కోసం ఒక డాక్టర్ వస్తారు, మళ్ళీ తర్వాత బేబీ కోసం ఒక డాక్టర్ వచ్చారు. ఇలాగా అయిపోయింది మొత్తానికి. డెలివరీ అయిపోయింది. నా డాడీ క్యూట్ బేబీ నా చేతిలో వచ్చేసింది. సో నేను మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే, ఇది బేసిక్గా నా జర్నీ. నేను దీంట్లో చాలా వరకు వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవి ఉన్నాయి, అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని తెలుసుకున్నవి ఉన్నాయి.
సో ఇవి ఆబ్వియస్గా నేను నేర్చుకున్నవి కానివ్వండి, నేను ఫేస్ చేసి నా అంతటి నేను తెలుసుకున్నవి కానివ్వండి, మీతో చెప్తే మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ బేసిక్ కమ్యూనికేషన్ అనమాట. సో ఆ 9 months కొంచెం కొంచెం కష్టపడ్డాను, ఎందుకంటే వామిటింగ్స్ అయ్యాయి కాబట్టి. ఆ ఒక్కరోజు ఉంది చూసారా, ఆ రోజు నన్ను బేబీ అస్సలు ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఇప్పుడు కూడా చాలా అంటారు నన్ను ఎవరో లేపారు వాడిని. సో ఇప్పుడు కూడా నన్ను అసలు బేబీ కష్టపెట్టట్లేదు, నేను పడుతున్నానే తప్ప వాడి సైడ్ నుంచి నాకు ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ రీజన్ మా ఇద్దరికి మా డే 1 నుంచి ఉన్న బాండింగ్ అండ్ ఆ ఎఫెక్షన్ అనమాట. సో ఎవరెవరైతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన స్టేజ్లో ఉంటారో, లేకపోతే ప్రెగ్నెన్సీ టైమ్స్ లేకపోతే డెలివరీ టైమ్స్కి దగ్గరలో ఉన్నారో, మీరు మీ బేబీతో మాట్లాడుకోండి. ఈ జర్నీ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. డెలివరీ కానివ్వండి, లేకపోతే ముందు ప్రెగ్నెన్సీ టైమ్స్లో కానివ్వండి, డెలివరీ తర్వాత కానివ్వండి, హెల్ప్ అవుతుందని ఈ పర్టికులర్ వీడియో అనమాట. హోప్ మీకు నచ్చుంటుంది అండ్ యూస్ఫుల్ అయి ఉంటుంది. యూజ్లెస్ మాత్రం కాదు. ఎవరైతే అబ్బాయిలకు ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ టైమ్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ యూజ్ ఉండదు. ఒకవేళ మీ వైఫ్స్ కానివ్వండి ప్రెగ్నెన్సీ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. సో ఈ నా ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అవుతుంది అని ఈ వీడియో చేస్తున్నందుకు మీరు కూడా నా కోసం ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేస్తారు? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి. బై బై.